ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు వాక్య ధ్యానాంశము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. దేవుడు ఈ వాక్యం మన కొరకు దీవించును గాక. మనుషులకు శ్రమలు సహజంగా వస్తుంటాయి. మరి ఆ శ్రమల్లో మనుషులు ఒక్కోసారి మనం కృంగిపోతాం, బలహీనమైపోతాం, నెమ్మదిగా దేవునికి దూరం కూడా అవుతాం. దేవుడు మనకి సమాధానం ఇవ్వటలేదని నిరాశతో ఉంటాం. చివరికి దేవుణ్ణి కూడా విడిచిపెడతాం. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, శ్రమలు కలిగినప్పుడు కృంగిపోకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలంటున్నాడు. ఈ వాక్య భాగంలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. మరి బలహీనలు కాకుండా ఉండాలంటే దేవునితో గడపాలి. అంటే శ్రమల్లో మనం ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికే ప్రథమ స్థానం ఇవ్వాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు శ్రమల్లో కూడా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చిన నలుగురు భక్తుల గురించి మనం నేర్చుకుంటాము. 4 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా యోబు భక్తుడు ఉన్నాడు. యోబుకి ఒకే రోజులో అన్నిటినీ పోగొట్టుకున్నాడు. తనకున్న ఆస్తి పోగొట్టుకున్నాడు. తనకున్నటువంటి కుమారులను పోగొట్టుకున్నాడు. అదే సమయంలో తన శరీరంలో కూడా మరి అతనికి శరీరం అంతా కూడా పుండ్లతో గాయాలతో ఉన్నదన్నమాట. ఒకే రోజున ఒక్కొక్కరు వచ్చి మరి నీకు ఇలా జరిగింది ఒక్కొక్కరు వచ్చి చెప్తున్నప్పుడు అతను కృంగిపోకుండా యోబుకు శ్రమ కలిగినప్పుడు ఏం చేశాడంటే, యోబు మరి గ్రంథము 1వ అధ్యాయము 20-21 వచనాలు చూస్తే అతడు దేవుని కలిగి ఉన్నాడు. దేవుని కలిగి ఉండటం మాత్రం కాకుండా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిన యెహోవా నామమునకి స్తుతి కలుగును గాక అన్నాడు. ఎక్కడ కూడా దేవుడు నోటి మాట మరి దేవుని దూషించలేదు. మరి యోబు నోటి మాట చేత మరి ఎక్కడ కూడా దూషణ పలకలేదు. దేవునికి మరి స్తుతించాలి అని చెప్పాడు. కాబట్టి మనం శ్రమలు వస్తాయి. మనుషులం కదా, మన శ్రమలు వస్తుంటాయి. ఒక్కోసారి కుటుంబంలో శ్రమలు, అప్పుల సమస్యలు, నిరుద్యోగ సమస్య, పిల్లలు లేని సమస్య, వివాహం కాని సమస్యలు, అనేక సమస్యలు కుటుంబాల్లో వస్తుంటాయి. మరి అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. ఆ సమయంలో మనం ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం. మరి శ్రమల్లో యోబుకున్న శ్రమలు మరి మనకు కూడా ఒక్కొక్కసారి అనుమతిస్తుంటాడు దేవుడు. కాబట్టి ఆ శ్రమల్లో దేవుని స్తుతించాలి, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. రెండవదిగా చూస్తే షడ్రకు మెషకు అబేద్నెగోలు దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మరి నెబుకద్నెజరు ఒక ప్రతిమను చేపించి మరి అక్కడ విగ్రహాన్ని మొక్కాలి అన్నప్పుడు వీరు ఏం చేశారంటే విగ్రహాన్ని మొక్కలేదు. విగ్రహాన్ని మొక్కకుండా వాళ్ళకున్న విశ్వాసం చూసారా? ఏమంటున్నారంటే వాళ్ళు, మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించడం సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించను. ఒకవేళ రక్షింపకపోయినా మేము మాత్రం విగ్రహార్థన దేవతలకు మొక్కమన్నాడు. వాళ్ళకున్న విశ్వాసము, వాళ్ళకున్న భక్తి చూసారా? వాళ్ళు ఎలా భక్తిని కాపాడుకున్నారో. శ్రమ వచ్చినప్పుడు భక్తిని విడిచి పారిపోయి వెళ్ళకూడదు. వాళ్ళు పారిపోలేదు. వాళ్ళు ఏం చేశారంటే విశ్వాసంలో బలపడి ఇంకను మరి ఆ శ్రమలో కూడా వారిని అగ్నిగుండం వేసినప్పటికీ వారిని మరి ఆ శ్రమలో దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ విశ్వాసాన్ని పరీక్ష మరి నిలిచి ఉన్నారన్నమాట. కాబట్టి రెండవదిగా షడ్రకు మెషకు అబేద్నెగోలు దేవునికి కలిగి ఉన్నారు. దేవునికి మొదటి స్థానం ఇచ్చారు. మూడవదిగా చూస్తే దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే దానియేలు కూడా ఒక శ్రమ వచ్చింది. 1 నెల రోజుల పాటు దేవుని ఆరాధించకూడదు, దేవునికి ప్రార్థన చేయకూడదు అన్నప్పుడు దానియేలును మరి సింహబోన్లో వేశారు. దానియేలు ఆ సమయంలో ఏం చేస్తున్నారంటే తన ప్రార్థన విడవలేదు, తన భక్తిని విడవలేదు, తన అనుదినము ముమ్మారు చేసి మరి ప్రార్థించే విధానం అతను వదులుకోలేదు. సింహబోన్లో వేసినప్పుడు దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాడు కనుక దేవుడు కాపాడాడు. మరి దానియేలును కాపాడాడు దేవుడు. మరి దానియేలు ఆ స్థితిలో ఆ శ్రమ అప్పుడు కూడా దేవుని విడిచిపెట్టలేదు. దేవునికి మొదటి స్థానం కలిగి ఉన్నాడు. అలాగనే 4వదిగా చూస్తే పౌలు శీలల గురించి అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 25వ వచనం చూస్తే పౌలు శీలలు శ్రమలో ఉన్నారు. మరి రాళ్లతో వాళ్ళని బాగా కొట్టి మరి చెరసాలలో వేశారు. చెరసాలలో వేసినప్పుడు వాళ్ళిద్దరూ మరి గాయాలు పచ్చిపుండ్లతో మరి ఉన్నప్పుడు వాళ్ళు కీర్తనలు పాడారు, మరి పాటలు పాడారు. వాళ్ళు మరి ఆ శ్రమలో కూడా గాయాలను చూసుకొని కుంగిపోలేదు.
నిస్సహాయ స్థితిలోకి వెళ్ళలేదు, కానీ దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు. ఆ యొక్క సమయంలో దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. పౌలు శీలలు పాటలతో ప్రార్థిస్తున్నప్పుడు ఒక భూకంపం కలిగింది. చెరసాల బ్రద్దలు పునాదులు కదిలినాయి అనమాట. కాబట్టి అద్భుతం జరిగింది. స్తుతించడం వలన, ప్రార్థించడం వలన, ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉంటే శ్రమల్లో దేవునికి మొదటి స్థానం ఇస్తే దేవుడు కార్యాలు చేస్తాడనమాట. మనం ఈ యొక్క 4 విషయాలు మనం నేర్చుకున్నాం. యోబు గురించి నేర్చుకున్నాం, షడ్రకు మెషకు అబేద్నెగోల గురించి మనం నేర్చుకున్నాము, దానియేలు గురించి మనం నేర్చుకున్నాము. అలాగే పౌలు శీలలు మరి చెరసాల్లో శ్రమల్లో ఉన్నప్పుడు వాళ్ళను దేవుడు కాపాడిన దేవుడు, వాళ్ళని విడిపించిన దేవుడు. మరి మనకు కూడా శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మొదటి స్థానం దేవునికి ఇచ్చినప్పుడు, ప్రార్థించినప్పుడు, పాటలు పాడినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడి వాక్య భాగం మనకు సెలవిస్తుంది. కాబట్టి ఈ భక్తులు ఏ రీతిగా మరి శ్రమంలో దేవునికి దూరం కాలేదో, దేవుని కలిగి ఉన్నారు, మనం కూడా శ్రమల సమయాల్లో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి దేవుని కొరకు మనం నిలబడతాము. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, మీ కృతజ్ఞతలు నాయన తండ్రి. నాయన శ్రమలు కలిగినప్పుడు తండ్రి, అయ్యా మీరు చెప్పారు యాకోబు పత్రికలో తండ్రి ప్రభా 5వ అధ్యాయం 13వ వచనంలో తండ్రి, ఎవరికైనా శ్రమ సంబంధించిన ప్రార్థన చేయాలని. అవును తండ్రి, మా జీవితాలు మేము ప్రార్థించే వరంగా ప్రభా, పాటలు పాడే వరంగా నాయన తండ్రి, సుకుంగిపోకుండా నుండి వేరు కాకుండా ప్రభా నా తండ్రి, మన ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇచ్చే వరంగా మాకు సహాయం చేతండి. మాకున్న భక్తులు నాయన, మా ముందర నడిచిన భక్తులు వెళ్ళిన మార్గాలు మేము నడవడానికి కృప దయచేతండి ప్రభా. విన్న వాక్యం దురంతల ఫలము దయచేయమని, ప్రతి బిడ్డను హృదయాన్ని తాకమని, ఎవరు ఏ కుటుంబంలో శ్రమ, ఇరుకు, ఇబ్బందులు ఉన్నారు వారందరినీ విడిపించమని, మీరు సహాయం ఇచ్చేయమని, మీరు మాత్రమే మహిమ పొందమని యేసు పేరిట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.